ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ యాక్చువల్ తీసుకుంటే సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందులో క్వశ్చన్ ఏంటంటే, ఇందులో వచ్చే క్వశ్చన్ ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, సింధు నాగరికత పతనం కావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఏం చెప్తాడంటే ఆర్యుల యొక్క దండయాత్రలో క్లోజ్ అయిందంటాడు. ఇంకో వ్యక్తి సింధు నదికి వరదలు వచ్చాయంటాడు. ఇంకొక వ్యక్తి భూకంపాలు వచ్చాయంటాడు. ఇంకొక వ్యక్తి నదుల ప్రవాహ మార్గాన్ని మార్చివేశారు కాబట్టి దానివల్ల ఇది పతనం అయిందని చెప్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సింధు నగర ప్రాంతాల్లో చాలా ప్రదేశాలు ఉంటాయి. అందులో ఏ ప్రదేశము అగ్ని వల్ల నాశనం అయ్యింది అని క్వశ్చన్ ఇచ్చాడు. యాక్చువల్గా మనకి అగ్ని వల్ల నాశనమైనటువంటి ఊరు పేరు కోటి డిజ్జి. కోటి డిజ్జి. యాక్చువల్ మనకి ఆన్సర్ ఏమి ఇచ్చాడు, మనకి గుమల. ఇప్పుడు క్వశ్చన్ ప్రకారం మనకి ఏమవుతుంది, ఈ కింది వల్ల సరికాని దాన్ని గుర్తించమని అంటే ఆల్రెడీ ఒకటి వచ్చేసింది. అంటే మిగతా ఆటోమేటిక్గా 3 కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఖడ్గమృగ అవశేషాలు ఆమ్రి, రైనాసారో స్కెల్టన్స్ లేదా గూడ్స్ రిమైన్స్, తర్వాత కొండల్లో శవాన్ని పూడ్చిపెట్టే ఆచారం తురత్ కూడా, అదేవిధంగా బార్లీ పండించినటువంటి ఆధారాలు బన్వాలి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏం తీసుకుంటాం, 4 ఒకటి రాంగ్ ఉంది కాబట్టి ఆ 4 రాంగ్ ఆన్సర్ ఏమైనా అదేది కాబట్టి ఆప్షన్ ఏంటి, ఏ అనే ఆన్సర్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది దాంట్లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 6గా తీసుకోండి. ఇట్లా ఈ క్వశ్చన్ ఇస్తాను కాదు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎట్లా అడగవచ్చు అంటే, ఎగ్జాంపుల్ ఒక పేరు చెప్తున్నా, ఈ క్రింది వానిలో అతిపెద్ద ధాన్యాగారం అంటాడు. ఏలో అతిపెద్ద ధాన్యాగారం. 2 ధాన్యాగారం జరిగిన మొట్టమొదటి కనుక్కున్న ప్రదేశం అంటాడు. 3 సతీ సిస్టమ్ ఆధారం ఉన్న ప్రదేశం అంటాడు. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే, అందులో ఉన్నటువంటి అట్లీస్ట్ మనకి 2ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తే మనం ఈజీగా గుర్తుపెట్టుకొని అవకాశాలు గుర్తుపెట్టుకోవాలి. సో క్వశ్చన్ ఆఫ్ ఇవి ఏంటంటే, ఈ విధంగా క్వశ్చన్ వస్తాయని కాదు, ఈ విధంగా క్వశ్చన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి ఆ విధానానికి స్టూడెంట్స్ అనేవాళ్ళు అలవాటు పడాలి. సింగిల్ ఆన్సర్స్ కానీ ఈ మధ్య ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని క్వశ్చన్స్ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ తీసుకొస్తేనే ఆన్సర్ చేయగలిగాం.